వైసీపీకి ఓటేస్తే ప్రజల ఆస్తులు గాలిలో దీపాలే అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఆస్తులను దోచేయడానికి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తున్నారని ధ్వజమెత్తారు. పెందుర్తి సభలో జగన్ సర్కార్పై జనసేనాని నిప్పులు చెరిగారు. చెత్త పన్నేసిన ప్రభుత్వాన్ని చెత్తలో పడేద్దామంటూ పిలుపునిచ్చారు. ప్రాణాలకు తెగించి ఒక నయవంచకుడితో తలపడుతున్నామన్నారు పవన్. వైసీపీ ప్రభుత్వం 3 కబ్జాలు 6 సెటిల్మెంట్లతో ఉంది. వైసీపీ ప్రభుత్వం 3 కబ్జాలు 6 సెటిల్మెంట్లు. ఏ మూలకెళ్ళు ఇదే మాట. అన్న మా ఆస్తులు దోచేశారన్నా. జనవాణి కార్యక్రమంకి వెళ్తే మా పంచగ్రామాల సమస్య కుదరదు కానీ, ఇన్ని వేల మంది పనున్న పంచగ్రామాలకి కుదరదు కానీ, సింహాద్రి అప్పన్న భూముల మటుకు ప్రైవేట్ వ్యక్తులకి దానదత్తం చేస్తారు. ఎవరో మాట్లాడతారు ఇది. ఒక్క పంచకల రమేష్ గారు మాట్లాడలేరు. ఇది సీఎం రమేష్ గారు మాట్లాడలేరు. మీరు రోడ్ల మీదకొచ్చి చొక్కా పట్టుకొని నిలదీయకపోతే, మార్పు కోసం మీరు ముందుండి నడిపించకపోతే, ఎరుపు జెండాలు ఎన్ని తువ్వాళ్ళు ఎన్ని సిరేసినా ప్రయోజనం లేదు. మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు జగన్, అతనికి ఓటేస్తారా మీరు? ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు, మీరు ఓటేస్తారా మీరు? ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు, ఓటేస్తారా మీరు? మరి ఏం చేద్దాం? మార్చుదాం. ఈ ప్రభుత్వాన్ని మారుద్దాం. జగన్ని గద్దె దించుదాం. మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుకి బాట వేద్దాం, నిర్మించుకుందాం. ఇక్కడ పోర్టులో 25,000 కిలోల గంజాయి హెరాయిన్ దొరికింది. ఇక్కడ ఏం చేద్దాం మరి దీనికి? గంజాయికి మీరు అలవాటు పడతారా? గంజాయికి మీరు అలవాటు పడతారా? అదే నా యువత మీరు నేర్చుకుంది. మరి ఏం చేద్దాం? వైసీపీని ఏం చేద్దాం? మన సముద్రంలో తొక్కేద్దామా? అధపాతాళానికి ఇసిరి అవతలేద్దామా? పాకిస్తాన్ సబ్మెరైన్ గాజీని ముంచినట్టు వైసీపీ ప్రభుత్వాన్ని సముద్రంలో అడుగు స్థానానికి ముంచేద్దామా లేదా? ముంచేయాలి. మన భవిష్యత్తు కోసం ముంచేయాలి. ఎమ్మెల్యే అదీప్ రాజ్ అంటే మీకు భయమా? యువకుడు భవిష్యత్తుని బాగా చేస్తాడని పరవాడికి వైసీపీ మీరందరూ గెలిపిస్తే ఏం చేశాడు? అతను కరప్షన్ కింగ్ అయ్యాడు. పాపం జగన్ స్టేట్ లెవెల్లో అరాచకం కుమ్మేస్తా ఉంటే, దోపిడీ చేస్తుంటే, అదీప్ రాజ్ ఇక్కడ కూర్చొని పరవాడ స్థాయిలో మొత్తం దోచేస్తా ఉన్నారు. మొత్తం వారి అనుయాయులు మొత్తం వారి వర్గం అంతా రోడ్ల మీద కూర్చొని సెటిల్మెంట్లు చేస్తా, పరవాడ ఇల్లు కట్టాలంటే డబ్బులు పే చేయాలి. నేను అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే డబ్బులు పే చేయాలి. ఇల్లు లేఅవుట్ కావాలంటే డబ్బులు పే చేయాలి. దేనికి నేను డబ్బులు పే చేయాలి? అదీప్ రాజుకి. దేనికి నేను వైసీపీకి డబ్బులు పే చేయాలి? నేను ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతున్నా, మీరు ట్యాక్సులు కట్టట్లేదా? మద్యపానం నిషేధిస్తామని చెప్పి మద్యాన్ని అమ్ముతా ఉన్నాడు. ఇసుకని దోచేశాడు. 450 కోట్ల భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి దోచేశాడు. ఉద్యోగుల తాలూకు గ్రాట్యుటీ ఫండ్ ని దోచేశాడు. ఇన్ని దోచేసి ఇక్కడ ఆపల రక్తంలో ఉండిపోయింది వైఎస్ జగన్ కి. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి పట్టుకొచ్చాడు. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, వైఎస్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది అరే అదీప్ రాజ్ లాంటి వాడు ఇన్ని హక్కులుండి మనకే మన ఆస్తులను దోచేసుకుంటా ఉంటే, రేపొద్దున ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తే మనకి తనఖా పెట్టుకోవడానికి ఒరిజినల్స్ కూడా ఉండవు మన దగ్గర. మన ఆస్తి పాస్తులన్నీ మీరు కనుక వైసీపీకి ఓటేస్తే ఉపాధి అవకాశాలు ఎలాగా పోయినాయి? ఉద్యోగులు నష్టపోయారు. మద్యపానం వచ్చింది, గంజాయి సాగు పోయింది. వరి రైతు నష్టపడ్డాడు, కానీ గంజాయి సాగు చేసే గొప్పోడి మటుకు డబ్బులు సంపాదిస్తా ఉన్నాడు ఈ రాష్ట్రంలో. వాళ్ళొక్కళ్ళ దగ్గర డబ్బులుంటాయి. మీరు కూర్చోబెట్ట, మీరు ఆలోచించండి. మీ ఆస్తి పాస్తులన్నీ వైసీపీకి ఓటేసిన, అదీప్ రాజ్కి ఓటేసిన గాల్లో పెట్టిన దీపమే.